హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనిత ఉమెన్స్ కలెక్షన్। ఈ రోజు వీడియోలో 3 ఇయర్స్ పాపకైతే మనం లంగా జాకెట్ కట్ చేస్తున్నామండి। ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ గ్రీన్ కలర్। దీంట్లో మనం పాపకి లంగా కట్ చేస్తున్నామండి। పాప హైట్ లంగా హైట్ వచ్చేసి 18 ఇంచులండి। 18 ఇంచులు ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను। పెద్ద బార్డర్ ఉన్నకెళ్ళి ఫస్ట్ మార్క్ చేసి కట్ చేశాను। అలాగే మనకి వెనక సైడ్ కూడా ఇంకొక బార్డర్ వస్తుంది కదా, రెండు వైపులా బార్డర్ వస్తుంది కదా, సో దాన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఈ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ మళ్ళీ దాని మీద వేసుకొని కట్ చేస్తున్నాను। రెండు సైడ్లో బార్డర్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను। పెద్ద బార్డర్ వచ్చింది ముందుకు ఫ్రిల్స్ వచ్చేలా పెడతాను, చిన్న బార్డర్ వచ్చింది వెనక సైడ్ వచ్చేలాగా కట్ చేయగా మనకైతే ఈ క్లాత్ అయితే మిగిలింది। దీన్ని హ్యాండ్స్కు డిజైన్ చేయడానికైతే నేను పక్కకు పెట్టేశాను। ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేయడానికి ఒక 1/2 మీటర్ బనారస్ మెరూన్ క్లాత్ అయితే తీసుకున్నాను। ఇందులో పాప బ్లౌజ్ కట్ చేస్తాను। పాప బ్లౌజ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ ఉందండి। ఫ్యాబ్రిక్ అయితే 4 మడతలు వేసుకున్నాను। 4 మడతల్లో వెడల్పు వచ్చేసి 7.5 ఇంచెస్ పెట్టుకున్నాను। గల్ల నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అండి। షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేశాను। చంక లెంత్ వచ్చేసి 4 ఇంచులకి మార్క్ చేశాను। 1 ఇంచ్ క్రాస్తో చంక క్రాస్ అయితే గీశాను। నెక్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేశానండి। పాప ముందు భాగం వచ్చేసి 4 ఇంచులు। ఇప్పుడు నేను సైడ్స్ కట్ చేసుకొని చంక క్రాస్ అయితే కట్ చేస్తున్నాను। ముందు భాగానికి అయితే మనం గల్ల డ్రా చేసాము, వెనుక భాగానికి కూడా గల్ల డ్రా చేసాకే కట్ చేద్దామని తీసేసానండి। ముందు భాగం కంటే వెనుక భాగం 1 ఇంచు ఎక్కువ పెట్టమన్నారు। పాప బ్లౌజు వెనక సైడ్ వచ్చేసి 5 ఇంచులు గల్ల నెక్ డ్రా చేశాను। 5 ఇంచులలోనే మనం పాట్ షేప్ నెక్ అయితే డ్రా చేసి కట్ చేస్తున్నానండి। సేమ్ ముందు భాగం లాగే వెనక భాగం కూడా 2 ఇంచెస్లోనే గల్ల షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి। ఇప్పుడు ముందు గల్ల షేప్ వచ్చేసి స్టార్ నెక్ అయితే నేను కట్ చేస్తున్నాను। 4 ఇంచులలోనే స్టార్ నెక్ కట్ చేశానండి। ఈ షేప్ వచ్చేసింది। లంగా జాకెట్ కట్ చేయగా మిగిలిన క్లాత్తో హ్యాండ్స్ డిజైన్ అయితే స్టిచ్ చేయబోతున్నాను। చూసారు కదా ఫ్రెండ్స్, నా కటింగ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ లంగా జాకెట్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।